నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ సెషన్లోని 2 ఈజీ ఫ్లవర్ ప్యాటర్న్స్ చూద్దాము. ఐడల్ ఫర్ తోరన్స్ లేదా హోమ్ డెకార్స్ అనమాట. ముందుగా ఇలా ముడి వేసి 3 చైన్స్ క్రోషెట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 5 DC పఫ్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా నీడిల్ మీద యార్న్ వేస్తూ 5 టైమ్స్ లూప్స్ పిక్ చేస్తున్నాను ఫస్ట్ చైన్ నుంచి. నీడిల్ మీద ఇలా యార్న్ వేస్తూ అన్ని లూప్స్ నుంచి పుల్ త్రూ చేసిన తర్వాత 5 చైన్స్ వేస్తున్నాను. ఫస్ట్ ఫౌండేషన్ అనమాట ఇది. స్లిప్ స్టిచ్ వేయాలి. ఇలాగా ఫస్ట్ చైన్లోని 1 సైడ్ ఫౌండేషన్ వచ్చేసినట్టే అదర్ సైడ్ కూడా ఇలా 5 చైన్స్ వేసి ఫస్ట్ 5 చైన్ ఫౌండేషన్కి ఇలా స్లిప్ స్టిచ్తో ఎండ్ చేసేయడమే. ఇలా బోత్ సైడ్స్ 5 లూప్స్ది ఫౌండేషన్ వచ్చేసింది ఫస్ట్ లేయర్ ఆఫ్ పెటల్స్కి అనమాట. సెకండ్ లేయర్ కూడా ఫౌండేషన్ వేయాలి. ఈసారి 6 చైన్ ఫౌండేషన్స్ తీసుకుంటాను బోత్ సైడ్స్. ఫస్ట్ 5 చైన్ ఫౌండేషన్ లూప్లోని ఇలాగా స్లిప్ స్టిచ్ తీసుకుంటున్నాను. అది కూడా కలర్ చేంజ్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ లేయర్ ఆఫ్ పెటల్స్కి. కాయిల్ స్టిచ్ లేదా స్పైరల్ స్టిచ్ చూసాం కదా లాస్ట్ సెషన్లోని, షార్ట్స్లోని కూడా చూసాము. ఇలాగా 3 చైన్స్ వేసిన తర్వాత 9 టైమ్స్ ఇలా వైండ్ చేస్తున్నాను అనమాట. కాయిల్ స్టిచ్ లేదా స్పైరల్ స్టిచ్ అంటారు. ఈ స్టిచ్ కాస్త ప్రాక్టీస్ మీదే వస్తుంది. నెక్స్ట్ ఇలాగా జస్ట్ అన్ని లూప్స్ నుంచి అన్ని కాయిల్స్ నుంచి ఇలా పుల్ త్రూ చేసేయడమేనమాట. మళ్ళీ 3 చైన్స్ వేసి ఎండ్ చేసేయడమే. ఇక్కడికి ఒక కాయిల్ స్టిచ్ కంప్లీట్ అయిపోయింది. టోటల్గా 6 కాయిల్ స్టిచ్ తీసుకుంటాను ఫస్ట్ లేయర్లోని. స్పైరల్స్ లేదా కాయిల్స్ వైండ్ చేసేటప్పుడు కాస్త లూజ్గా వైండ్ చేయాలి, లేదా స్టిచ్ సరిగ్గా రాదనమాట. కాయిల్ స్టిచెస్ కంప్లీట్ అయ్యాయి. అదర్ సైడ్ 5 చైన్ ఫౌండేషన్ లూప్లో కూడా 3 కాయిల్ స్టిచెస్ వేయాలి. స్లిప్ స్టిచ్ వేస్తూ 3 చైన్స్తో స్టార్ట్ చేస్తున్నాను ఇలాగా. ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది ఇలా కాయిల్ స్టిచెస్తోని. సెకండ్ రో కలర్ చేంజ్ చేసేస్తున్నాను. ఇలాగా స్లిప్ స్టిచ్ వేస్తూ కలర్ చేంజ్ చేస్తున్నాను అనమాట. 6 చైన్ ఫౌండేషన్ లూప్స్ ఉన్నాయి కదా, ఈ లూప్స్లో వర్క్ చేయాలన్నమాట. సిక్స్ పెటల్స్ క్రోషెట్ చేస్తాను సెకండ్ లేయర్.
పెటల్స్ ఇలాగే వేయాలని ఏం లేదు, నేను ఇక్కడ డిటిఆర్స్ యూజ్ చేస్తున్నాను. చైన్ 6తో ఇలా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ చైన్ 6 అది 1 డిటిఆర్ కింద కౌంట్ చేస్తున్నాను. రిమైనింగ్ 4 డిటిఆర్స్ ఇన్కంప్లీట్ డిటిఆర్స్. మళ్ళీ 6th డిటిఆర్ ఏమో 6 చైన్స్ వేసి స్లిప్ స్టిచ్తో ఎండ్ చేసేయడమే. పికాట్ స్టిచ్ కూడా తీసుకోవచ్చు, చూద్దాం. నీడిల్ మీద ఇలా యార్న్ వేస్తూ 2 లూప్స్ నుంచి పుల్ త్రూ చేస్తున్నాను, అది 3 టైమ్స్. ఫుల్గా నేను కంప్లీట్ చేయట్లేదు డిటిఆర్స్. డిటిఆర్ అంటే డబల్ ట్రబుల్ క్రోషెట్ అనమాట. లూప్స్ అన్నివి ఇలాగా హోల్డ్ చేసి ఉంచాలి నీడిల్ మీద. 5 లూప్స్ వచ్చిన తర్వాత నీడిల్ మీద యార్న్ వేస్తూ 5 లూప్స్ నుంచి పుల్ త్రూ చేసేయడమే ఇలాగా. సిక్స్త్ డిటిఆర్ 6 చైన్స్తో ఎండ్ చేసేయడమే, స్లిప్ స్టిచ్ వేస్తూ ఎండ్ చేసేయడమే ఇలాగా. పెటల్ అనేది ఇలా వస్తుందన్నమాట. లేదు అంటే పికాట్ స్టిచ్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు, అది కూడా చూద్దాము. చైన్ 2 or 3 క్రోషెట్ చేసి ఇలా స్లిప్ స్టిచ్తో ఎండ్ చేసేయడమే. ఇది పికాట్ స్టిచ్ అనమాట. చిన్న వీ షేప్లో వస్తుంది పెటల్ షేప్, ఎలా అయినా చేయొచ్చు. 6th డిటిఆర్ చైన్ 6 వేసి ఇలాగ స్లిప్ స్టిచ్తో ఎండ్ చేసేయడమే. ఇలాగే చేయాలని ఏం లేదు పెటల్స్, చాలానే మెథడ్స్ చూసాం మన ఛానల్లోనే, ఎలా అయినా చేయొచ్చు. క్రోషెట్ అని అంటారు కొంతమంది క్రోషే అని అంటారు స్టైల్గా, ఎలా అయినా అనొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఇలాగా 6 పెటల్స్ వరకు క్రోషెట్ చేయడమే ఈ మెథడ్. ఈచ్ అండ్ ఎవ్రీ పెటల్ చైన్ 6తో స్టార్ట్ అవుతుంది, చైన్ 6తో ఎండ్ అవుతుంది. సెంటర్లోని 4 ఇన్కంప్లీట్ డిటిఆర్స్ వస్తాయి. పికాట్ స్టిచ్ ఇంక్లూడ్ చేస్తూ నెక్స్ట్ 3 పెటల్స్ అదర్ సైడ్ 6 చైన్ ఫౌండేషన్ లూప్లో క్రోషెట్ చేయాలి. స్లిప్ స్టిచ్తో ఇలాగా స్టార్ట్ చేస్తున్నాను, అలాగే చైన్ 6తో స్టార్ట్ చేయాలి. ఇలా 6 పెటల్స్ క్రోషెట్ చేసిన తర్వాత ఫస్ట్ పెటల్ యొక్క స్పేస్లోని ఇలాగా స్లిప్ స్టిచ్తో జాయిన్ చేసేయడమే. ఇక్కడతోని ఫ్లవర్ ప్యాటర్న్ కంప్లీట్ అయిపోయినట్టు. దీన్నే కంటిన్యూస్ ఫ్లోరల్ ప్యాటర్న్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు. తోరన్స్కి ఐడియల్ అనమాట ఇది. తోరన్ హ్యాంగింగ్స్ లాగా లేదా హోమ్ డెకార్స్కి బాగుంటాయి ఇలాంటి ప్యాటర్న్స్.
నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా చూద్దాము. ఐడల్ ఫర్ తోరన్స్ లేదా హోమ్ డెకార్స్. చాలా చాలా ఈజీ ప్యాటర్న్. సెంటర్ ఆఫ్ ద ఫ్లవర్ మనం ఇంతకుముందు లైవ్లో క్రోషెట్ చేసాము. అలాగే నేను వీడియో కూడా చేసి షేర్ చేశాను కాబట్టి ఇది స్కిప్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. జస్ట్ లూప్స్ లాగా నేను క్రోషెట్ చేస్తున్నాను అంతే. ఒక 12 చైన్స్ తీసుకుంటాను ఇలాగా కలర్స్ చేంజ్ చేస్తూ. 12 లేదా 15 చైన్స్ క్రోషెట్ చేసి స్లిప్ స్టిచ్తో ఎండ్ చేసేయడమే. చాలా చాలా ఈజీ ప్యాటర్న్ ఇది. ఈచ్ అండ్ ఎవ్రీ స్పేస్లోని 4 లూప్స్ క్రోషెట్ చేస్తున్నాను కలర్స్ చేంజ్ చేస్తూ. ఇంక ఇలా కంటిన్యూ చేయడమే ఎండింగ్ వరకును. చాలా ఈజీ ప్యాటర్న్ అనమాట ఇది. లాస్ట్లోని 2 కలర్ యార్న్ కలిపి చైన్ వేస్తూ ఎండ్ చేసేయడమే. ఈ ప్యాటర్న్ కూడా కంటిన్యూస్ ఫ్లవర్ ప్యాటర్న్ కింద కన్వర్ట్ చేయొచ్చు, క్రోషెట్ చేయొచ్చు అనమాట తోరన్స్కి. సో ఇవన్నమాట ఇవాళ వీడియోలోని 2 ఫ్లోరల్ క్రోషెట్ ప్యాటర్న్స్. మళ్ళీ వచ్చే వీడియోలోని ఇంకొక టాపిక్తో కలుద్దాము. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. హ్యాపీ క్రోచెట్స్.